నైట్ ఎప్పటికో ఇంటికి చేరుకున్న శక్తికి తల్లి కిచెన్లో బిజీగా కనిపించేసరికి ఈ టైంకి వంట అయిపోతుంది కదా అనుకుని సౌండ్ చేయకుండా నెమ్మదిగా వెళ్ళి అవంతి గారిని వెనక నుండి మెడ చుట్టూ చేతులు బిగించి పట్టుకుని ఈ టైంలో ఏం వంటలు చేస్తున్నావు అవంతి అని అడిగాడు. కొడుకు ఎంత పిల్లిలా శబ్దం చేయకుండా వచ్చినా అతని ప్రెజెన్స్ తల్లి పేగుకు తెలియకుండా అయితే ఉండదు కదా. అతని రాకను గమనించి ఆమె పని ఆమె చేసుకుంటూనే ఉండడం వల్ల ఆమె పెద్దగా ఏమీ ఆశ్చర్యపోలేదు గాని శక్తిని సరదాగా ఆటపట్టిద్దాం అనుకుని నన్ను వదులు శక్తి అంటూ కొడుకు నుండి విడిపించుకుని లేని కోపం నటిస్తూ నువ్వు ప్రేమలో పడి 1 నెల రోజులు అవుతుందో లేదో అప్పుడే ఈ అమ్మను పక్కన పెట్టేశావు. పెళ్లి కాకుండానే అమ్మ అల్లం అయిపోయింది నీకు, ఇక పెళ్ళైతే నన్ను అస్సలు పట్టించుకోవేమో నువ్వు అన్నారు కష్టంగా 2 చుక్కలు కన్నీళ్లు బయటకు తెస్తూ. శక్తికి తల్లి చేస్తున్నది యాక్టింగ్ అని తెలిసిన ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తే అతని మనసు ఏమాత్రం సహించలేదు. అందుకే వెంటనే తల్లిని గట్టిగా హక్ చేసుకుని నాకు నువ్వు నా బంగారం 2 కళ్ళలాంటి వారమ్మా, దాని మీద నాకు ప్రేమ పుట్టి 1 నెల రోజులే కావచ్చు కానీ ఇప్పుడు అది నా జీవితంలో సగభాగం. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవతవి నువ్వు, నాకు మీరిద్దరూ కావాలి, మీలో ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను అన్నాడు భావోద్వేగంగా. అవంతి గారు సరదాకి చేసిన కొడుకు మనసు కష్టపడింది అని అర్థం కాగానే కొడుకు వెన్ను నిమురుతూ సరదాగా అన్నాను నాన్న, నా కొడుకు మనసేంటో నాకు తెలీదా అంటూ శక్తిని సముదాయించి ముందు వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మని పంపించి అతను వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ అన్ని టేబుల్ మీదకి సర్దిపెట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కానిచ్చి కాసేపు టీవీ చూద్దాం అని టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టుకున్నారు తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి. అలా న్యూస్ చూస్తూ శక్తి అలా తల్లి ఒడిలోనే నిద్రపోవడంతో ఆమె కూడా శక్తిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అతని తలని మురుతూ చాలాసేపు అలానే కూర్చున్నారు గాని ఆమె నడుం ఆమె మాట వినకపోవడంతో ఇక తప్పక శక్తి కింద పిల్లో అడ్జస్ట్ చేసి ఆమె అతనికి డిస్టర్బ్ కాకుండా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయమే శక్తి ఏదో కేసు పని మీద ముంబై వెళ్ళవలసి ఉండడంతో అవంతి గారికి ఇన్ఫార్మ్ చేసి తను ముంబైకి చేరుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన పని కాకపోవడంతో అక్కడే మరో రోజు ఉండవలసి వచ్చింది. ఇటు మన అతుల్య శక్తి ఊహల్లో నిద్రపోయిన అతుల్యకి శక్తికి ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు కలరావడంతో మృత్యువు చెమటలతో తడుస్తూ లేచి కూర్చుని చాలా కంగారు పడిపోయింది. సరిగ్గా టైం కూడా ఎప్పటిలా 3:30 కావస్తూ ఉండడంతో అతుల్యలో భయం 100 రెట్లు పెరిగిపోయింది. శక్తికి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో కన్నీళ్లు వచ్చేస్తుంటే జీవితంలో రెండోసారి కూడా శక్తికి ఏం కాకుండా కాపాడు మురుగా అని దేవుడికి గట్టిగా దండం పెట్టుకుని వెంటనే లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుని రాత్రి తను జాగ్రత్తగా పెట్టుకున్న శక్తి ఫ్రాగ్రెన్స్ తో నిండిన తన డ్రెస్ ని తీసుకుని గుండెలకు హద్దుకుని నీకేం కాదు కాకూడదు అనుకుంటూ అలానే 2 గంటలు గడిపేసింది. కానీ ఎంతకీ ఆమె మనసు శాంతించకపోవడంతో లేచి ఫ్రెష్ అయి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది. అప్పటికే నిద్రలేచిన సెంథిల్ గార్డెన్లో జాగింగ్ చేస్తూ ఉండడంతో మొదటిసారి అతని దగ్గరికి వెళ్ళి సెంథిల్ అన్న గుడికి వెళ్ళాలి అని అడిగింది అతుల్య. సెంథిల్కి ఎందుకో ఆమె కళ్ళల్లో బాధ కనిపించేసరికి ఇక ఎందుకు ఏంటి అని అడగకుండా పదమ్మ అంటూ డ్రైవర్ని కార్ తీసి రెడీగా పెట్టమని కాల్ చేసి చెప్పి అతుల్యని తీసుకుని దగ్గరలో ఉన్న శివయ్య గుడికి బయలుదేరాడు సెంథిల్. మొదటిసారి మనసు బాగోక ప్రశాంతత కోసం తన ఇష్ట ప్రకారం గుడికి వచ్చిన అతుల్య గుడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ శివయ్యని మనస్ఫూర్తిగా నా సీబీ క్షేమంగా ఉండాలి, ఇప్పటి వరకు నేను నిన్ను ఏమీ అడగలేదు, నేను నిన్ను అడుగుతున్న మొదటి కోరిక ఆఖరి కోరిక, నా సీబీ ఎప్పుడూ నవ్వుతూ అల్లరి చేస్తూ సంతోషంగా ఉండాలి, వాడికేం కాకూడదు అని బలంగా కోరుకుని ఎప్పుడో వల్లి గారు 108 ప్రదక్షిణలు చేసి దేవుడిని ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పడం గుర్తొచ్చి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. అతుల్యకి అలవాటు లేకపోవడం వల్ల 50కి మించి చేయలేకపోయింది. కానీ శక్తి కోసం ఎలాగో ఓపిక కూడా తెచ్చుకుని కాస్త లేట్ అయినా మొత్తానికి 108 ప్రదక్షిణలు అయితే పూర్తి చేసింది. పూర్తి చేసి దేవుడిని మరోసారి శక్తి కోసం వేడుకుని నీరసంగా అక్కడే ఒక చోట కూర్చుండిపోయింది. అతుల్య గుడిలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఆమెను చిన్నప్పటి నుండి చూస్తున్న ఆ పంతులు గారు అతుల్య దేవుడికి మొక్కడం ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నా ఆమె మనసు ఎందుకో ఆవేదన పడుతుంది అని అయితే అర్థం చేసుకుని దేవుడి కుంకుమ పట్టుకెళ్లి ఆమె చేతికిస్తూ అమ్మా అతుల్య,
నువ్వు ఏ సంకల్పంతో ఈ మొక్కు తీర్చావో తెలియదు గాని ఆ దేవుడు ఖచ్చితంగా నీ కోరికను నెరవేరుస్తాడు. కంగారు పడకు తల్లి, శివయ్య మీద నమ్మకం ఉంచు అని ధైర్యం చెప్పి ఆయన అలా వెళ్ళగానే ఆయన మాటలకి అతుల్య మనసు కాస్త తేలిక పడడంతో ఆయన ఇచ్చిన కుంకుమ పట్టుకుని సెంతిల్తో కలిసి తిరిగి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లేసరికి అప్పటికే మెయిట్స్ ద్వారా విషయం తెలుసుకున్న వల్లి గారు కంగారు పడుతూ అతుల్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అతుల్య లోపలికి రావడంతో నడవలేక ఇబ్బంది పడడం గమనించిన కంగారుగా ఏమైందిరా అంటూ ఎదురొచ్చి వాచిపోయిన అతుల్య పాదాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లి ఆమె రూమ్ లో బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కాళ్లకు హాట్ ప్యాక్ పెట్టి కాస్త వాపి తగ్గే వరకు అలానే పెట్టి అక్కడే కూర్చుండిపోయారు. ఆమె అతుల్యకి సపర్యలు చేస్తూ ఉండగానే మొదటిసారి ఇలాంటివి చేయడంతో ఒంట్లో ఓపిక లేని అతుల్య అప్పటికే గాఢ నిద్రలోకి జారుకోవడంతో వల్లి గారు ఆలోచనలో పడ్డారు. ఇంత సడన్ గా గుడికి వెళ్ళడం ఏంటి, అది కూడా ఒక్కరితే ఎందుకు వెళ్ళింది, పైగా ఎప్పుడూ లేనిది అన్ని ప్రదక్షిణలు చేసి ఇలా అయిపోయింది. అసలు దేవుడిని ఏం కోరుకుని ఇలాంటి మొక్కు తీర్చుకుంది? అంత బలంగా కోరుకోవడానికి అతుల్యకి అంత పెద్ద కోరికలు ఏమున్నాయి? చదువు అంటే అతుల్య ప్రతి సబ్జెక్టులో టాప్, మరి ఇంకేంటి అని ఆలోచిస్తూనే అతుల్య పాదాలు వాపు కాస్త తగ్గడంతో నిద్రలో ఉన్న అతుల్యని టిఫిన్ చేయడానికి ఎన్నిసార్లు నిద్రలేపినా లేవకపోవడంతో మెల్లిగా జ్యూస్ పట్టించి టాబ్లెట్ వేసి వదిలేశారు. అప్పుడు నిద్రపోయిన అతుల్య ఎప్పుడో లంచ్ టైం దాటాక నిద్ర లేవడంతో వల్లి గారు భోజనం తినిపిస్తూ ఉన్నట్టుండి గుడికి ఎందుకు వెళ్ళాలనిపించిందిరా నీకు అని అడిగారు. ఆవిడకు తెలుసు అతుల్య నుండి ఎలాంటి సమాధానం ఉండదని, కానీ మనసొప్పగా అడిగారు. ఆవిడ ఊహించినట్టే అతుల్య మౌనంగా తలదించుకోవడంతో వల్లి గారికి బాధగా అనిపించినా ఇంకేం మాట్లాడకుండా మౌనంగా భోజనం తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అతుల్య ఎదురుగా కూర్చుని ఆమె చేతులు పట్టుకుని, ఇది నీ జీవితం అతుల్య, ఎవరికో భయపడి లేకపోతే నీ గతానికి సంబంధించి నీ మనసులో ఆ పాత భయాలు అలానే ఉండిపోవడం వల్ల ఇప్పటి వరకు నువ్వు చాలా కోల్పోయావు. కానీ ఇప్పుడు నువ్వు నీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది నీ జీవితాన్ని శాసిస్తుంది అతుల్య. ఇది ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే నీ మనసు తృప్తి పడుతుందో, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావో అదే నిర్ణయం ధైర్యంగా తీసుకో అతుల్య. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏ దారి ఎంచుకున్నా నీ వెన్నంటే ఎప్పుడూ నీకు నేను తోడుగా ఉంటాను. ఇది ఈ అమ్మ మాట అని అతుల్యకి మాటిచ్చారు ఆవిడ. వల్లి గారి మాటలకి అతుల్య కన్నీళ్లతో మొదటిసారి ఆవిడని గట్టిగా హత్తుకుని మౌనంగా ఉండిపోయింది. చాలాసేపటి మౌనం తర్వాత ఆవిడ అతుల్య కన్నీళ్లు తుడిచి, నీ మనసులో ఎవరో ఉన్నారు అని ఈ రోజు నువ్వు చేసిన పని చెప్పకనే చెబుతుంది. ఆ ఇష్టాన్ని, ప్రేమను నీ అనవసర భయాలతో వదులుకోకురా. ప్రేమ ప్రతి మనిషికి దేవుడి ఇచ్చే బహుమానం. ఒక్కసారి అది మన చేతులారా మనమే చేజార్చుకుంటే అది మళ్ళీ తిరిగి మనకి దక్కదు. మనకి దక్కుతుంది అన్న నమ్మకం లేదు. అందుకే నీ ప్రేమ విషయంలో మాత్రం పిచ్చిగా ఆలోచించకుండా మనసుకి నచ్చిన విధంగా అదేం చెబితే అదే చేయరా అని అతుల్య తలనిమిరి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టారు వల్లి గారు. వల్లి గారి మాటలు అతుల్యని ఆశ్చర్యానికి గురి చేయడంతో ఆమె వైపు కాస్త భయంగా కంగారుగా చూస్తూ ఉండిపోయింది అతుల్య. అతుల్య భయం దేనికో అర్థమైన వల్లి గారు నవ్వుతూ ఆమె తలనిమిరి, నేను చెప్తూ ఉంటాను కదరా అతుల్య, నిన్ను నేను కనుండకపోవచ్చు గాని నీ మనస్తత్వం ఏంటో, అందులో ఏముందో ఈ అమ్మకి తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు దేవుడిని మొక్కని నువ్వు నీ అంతటా నువ్వే గుడికి వెళ్ళావు అంటేనే తెలుస్తుంది. నీ మనసుకి బాగా దగ్గరైన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతోనే గుడికి వెళ్ళావు. నీ కళ్ళు చెప్పకనే చెబుతున్నాయి అన్నారు. ఆవిడ మాటలకి అతుల్య కన్నీళ్లతోనే ఆవిడనే చూస్తూ ఉంది. ఆవిడ అతుల్య కన్నీళ్లు తుడిచి, ఏడవకురా, నేను కూడా మీ బాబాయిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ప్రేమ విలువ తెలిసిన దాన్ని, దాని బలం తెలిసిన దాన్ని, అందుకే చెప్తున్నాను. ఇప్పటి వరకు నువ్వెలా ఉన్నా అదంతా పక్కన పెట్టు. నీ ప్రేమ కోసం నువ్వే ధైర్యంగా నిలబడాలి అతుల్య. అప్పుడే నీ ప్రేమ గెలుస్తుంది. అలాంటిది నువ్వే ఇలా డీలా పడుతూ భయపడుతూ ఉంటే నీ వెనక 100 మంది ఉన్నా నీ ప్రేమ గెలుస్తుంది అన్న నమ్మకం అయితే నేను ఇవ్వలేను. బాగా గూడు కట్టుకుపోయి రాయిలా తయారైన నీ మనసులో స్థానం సంపాదించాడు అంటే ఆ అబ్బాయి చాలా గ్రేట్. అతను నువ్వు ఇప్పటి వరకు దూరమైన అన్ని సంతోషాలను నీకు ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా అని తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పి ఆవిడ మాటలకి ఆలోచనలో పడిన అతుల్య తలనిమిరి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు.
వల్లి గారు అలా వెళ్ళగానే అతుల్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఆ రూమ్లో వాల్కి ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోను చూస్తూ సిబిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని నాకు ఉదయం గుడిలోనే అర్థమైందప్పా. కానీ ఆ ప్రేమకు ప్రాణం లేదు. ఒకవేళ నా స్వార్థం కోసం ఆ ప్రేమకు ప్రాణం పోస్తే నా సిబికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అమ్మా, అప్ప మీరు దూరం అయ్యాక ఇంకా ఎందుకు బ్రతికున్నానో అని బాధపడని రోజు లేదు. కానీ నేను ఇంకా బ్రతికి ఉండడానికి కారణం సిబి కోసమే అని అర్థమైంది. తన ప్రేమను ఆస్వాదించగలను, కానీ సిబికి తిరిగి ప్రేమను పంచితే నా కారణంగానే కాదు, అసలు నా సిబికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనప్పా. తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంది శక్తిని గుర్తు చేసుకుని బాధపడుతూ. ఆ రోజు ప్రదక్షిణల ఎఫెక్ట్ వల్ల కాలేజీకి వెళ్ళలేకపోయింది. మరుసటి రోజుకి కాళ్ళవాపులు తగ్గినా ఎప్పుడూ లేనిది శరీరం బాగా అలసిపోవడంతో జ్వరం వచ్చేసింది. అందుకే ఆ రోజు కాలేజీకి వెళ్ళలేకపోయింది. ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది అన్న మాటే గాని ఒకవేళ శక్తి తన కోసం లైబ్రరీలో వెయిట్ చేస్తూ ఉంటాడేమో అన్న ఆలోచనే. అలా 2 రోజులు చాలా కష్టంగా ఇంట్లో గడిపింది. అది ప్రతి క్షణం శక్తి ఆలోచనలతోనే. సాయంత్రానికి కాస్త ఫీవర్ తగ్గేసరికి వల్లి తినిపించిన ఇడ్లీ తిని మనసుని కాస్త మళ్లించాలి అన్న భావనతో సాంగ్స్ పెట్టుకుని వింటూ శక్తి ఆలోచనలు దూరం చేయాలి అనుకుని అతని గురించి ఆలోచిస్తూ ఆ రోజు కూడా గడిపేసింది. మరుసటి రోజు యథావిధిగా ఉదయమే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి రోజు కంటే తొందరగానే కాలేజ్కి బయలుదేరింది. ఈ 2 రోజులు శక్తిని బాగా మిస్ అవ్వడంతో అతని కోసం ఎదురు చూస్తూ ఉదయం అంతా లైబ్రరీలోనే గడిపేసింది. మధ్యాహ్నం అయ్యేసరికి లైబ్రేరియన్ వచ్చి లంచ్ చేయమని పిలవడంతో అతని ఆలోచనల నుండి తేరుకున్న అతుల్య ఒక నవ్వు నవ్వేసి ఊరుకుంది. అలా మధ్యాహ్నం కూడా అక్కడే ఉండిపోయింది. ఏ క్షణాన శక్తి అక్కడికి వచ్చి తనని కలుస్తాడో అన్న ఆశతో. కానీ టైం గడిచే కొద్దీ ఎక్కడ తన కళ నిజమైందో అని భయపడుతూ కన్నీళ్లతో బుక్లో మొహం దాచేసుకుంది అతుల్య. అటు ముంబై వెళ్లిన శక్తికి అక్కడికి వెళ్లిన పని పూర్తి కాకపోవడంతో మరో రోజు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒక్కరోజు అంటే తల్లిని అతుల్యని వదిలి ఉండడానికి మనసుకు సర్ది చెప్పుకున్నాడు గాని మరో రోజు అనేసరికి శక్తి మనసు అసలు మనసులో లేదు. ఏదో తెలియని బాధ. తల్లికి విషయం ఇన్ఫార్మ్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కానీ అదే విషయం అతుల్యకి చెప్పడానికి ఆమెను కాంటాక్ట్ చేసే దారి లేకపోవడంతో ఊసూరుమన్నాడు. మొత్తానికి మరుసటి రోజు కూడా పని పూర్తి కాకపోవడంతో తెల్లారి ఎప్పుడో పనైంది. ఇక టైంతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకుని తొందరగా తిరిగి హైదరాబాద్కి రిటర్న్ అయ్యాడు శక్తి. తను వచ్చేసరికి లంచ్ టైం అయిపోవడంతో ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్గా కాలేజీకే చేరుకున్నాడు. తల్లిని ప్రాణసఖిని చూడాలని మనసు విలవిలలాడుతుంటే ముందుగా తల్లిని కలిసి వెంటనే అతుల్య కోసం లైబ్రరీ దారి పట్టాడు. తల్లికి చిన్న పనుంది అని చెప్పి శక్తి సంతోషంగా లైబ్రరీకి వెళ్ళి ఎప్పుడూ అతుల్య ఉండే ప్లేస్ దగ్గరకు వెళ్ళేసరికి ఆమె బుక్లో మొహం దాచుకోవడం చూసి నవ్వుకుంటూ శబ్దం చేయకుండా ఆమె వెనక్కి వెళ్ళి ఆమె కళ్ళు మూశాడు. శక్తి సడన్గా అలా చేసిన అతని స్పర్శ అతుల్య మనసు గుర్తుపట్టడంతో ఆమె బాధ కన్నీళ్లుగా మారి ఇంకా బయటకు ప్రవహించడంతో అప్పటికే ఆమె కళ్ళ దగ్గర కన్నీళ్లు అతని చేతిని తడిపేసరికి శక్తి కంగారుగా ఆమెను తన వైపుకి ఈ 2 రోజుల జ్వరం వల్ల వాడిపోయిన ఆమె మొహం, ఏడవడం వల్ల కందిపోయిన ఆమె కళ్ళు, ముక్కు, చెక్కిళ్లను చూడగానే చాలా బాధగా అనిపించింది శక్తికి. వెంటనే ఆమె కన్నీళ్లు తుడిచి తన గుండెలకు హద్దుకుని ఎందుకురా ఇంతలా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగింది. అప్పటి వరకు బాధలో ఉన్న శక్తి అలా అడిగేసరికి ఉదయం నుండి అతని కోసం వెయిట్ చేసిన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఒక్క ఉదిటిలో శక్తిని దూరంగా నెట్టి ఇష్టం వచ్చినట్టు తన ముందేసుకున్న బుక్తో కొడుతుంది అతుల్య. తనని చూడగానే వచ్చి హగ్గులు ముద్దులతో ముంచేస్తుంది అనుకున్న శక్తికి అతుల్య అలా కోపంగా రియాక్ట్ అయ్యేసరికి ఆ కోపంలో కూడా ఆమె తనని ఎంతగా మిస్ అయ్యిందో తెలుస్తుంటే ఆమె దెబ్బల నుండి తప్పించుకుంటూనే ఏం తింటున్నావే బంగారం, అంత గట్టిగా కొడుతున్నావు, చూడడానికి పుల్లలా ఉన్నావు గాని దెబ్బలు మాత్రం గట్టిగా తగులుతున్నాయి, నా మాట వినవే, కొట్టవు, ఆగవే అంటూ ఇంకా కొట్టబోతున్న అతుల్య చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కుని పిచ్చిదానా, ఏదో ఫ్రస్ట్రేషన్లో కొడుతున్నావు కానీ తగలరాని చోట తగిలితే నీకే నష్టం అన్నాడు సీరియస్నెస్లో చిలిపిదనం మిక్స్ చేసి. ఆ మాటకు అతుల్య కొట్టడం ఆపి అసలు గాలి కూడా వారి మధ్య దూరే వీలు లేకుండా శక్తిని గట్టిగా చుట్టేసింది. ఆ క్షణం ఆమె నుండి అది ఊహించని శక్తి కాస్త షాక్ అయినా
ఆమె తనని ఎంతగా మిస్ అయ్యిందో ఆమె స్పర్శ చెబుతుంటే ఆమె వెన్ను నిమురుతూ, ఎందుకు బంగారం అలా డల్గా ఉన్నావు, ఏమైందే అని అడిగాడు. అతని ప్రశ్నకి సమాధానం చెప్పలేక మౌనంగా అలానే ఉండిపోయింది అతని గుండె చప్పుడు వింటూ. కాసేపటికి శక్తి అతుల్యని అక్కడే కూర్చోబెట్టి తన దగ్గరున్న బ్యాగ్ నుండి వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికి అందించి ఎయిర్పోర్ట్లో తను ఆమె కోసం కొన్న బర్గర్ తీసి ఆమె నోటికి అందించాడు. మొదటి నుండి శక్తి తన పట్ల చూపించే కేరింగ్కి అతుల్యకి అతనిలో తన తండ్రే కనిపిస్తున్నాడు. ఇప్పుడు మాత్రం తను చెప్పకుండానే ఒక తల్లిలా తన ఆకలి చూసిన శక్తిని చూడగానే తన కళ్ళు చెమ్మగిల్లాయి. శక్తి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెకు ఆ బర్గర్ తినిపించి వాటర్ తాగించి తను వర్క్ స్ట్రెస్ కారణంగా నైట్ నిద్ర లేక సరిగ్గా ఫుడ్ కూడా లేక బాగా అలసిపోవడంతో, సరే బంగారం జాగ్రత్త, నేను ఇంటికి వెళ్తున్నాను, బాగా అలసిపోయాను అనడంతో అతుల్య బాధగా శక్తి వైపే చూస్తూ ఉంది. ఈరోజు ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా వినకపోవడం, పైగా అలా డల్గా ఉండేసరికి శక్తి మనసుకి ఎందుకో ఏదో తెలియని వెలితిగా అనిపించింది. ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె తల నిమురుతూ, నువ్వు నవ్వుతూ నాతో గొడవ పడుతూ నన్ను తిడుతుంటేనే నాకు ఇష్టం బంగారం, ఇలా మౌనమునిలా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు నవ్వుతూ నాకు బాయ్ చెబితే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాయిగా బజ్జుంటాను. అసలు ఈ వర్క్ వల్ల రాత్రంతా నిద్రలేదు అనడంతో అతుల్య కాస్త తలెత్తి శక్తి కళ్ళల్లోకి చూస్తూ, మళ్ళీ రేపు వస్తావు కదా సిపి అని అడిగింది అమాయకంగా. శక్తి తన దగ్గరే ఉన్నప్పుడు అతుల్య అతన్ని ఎంత దూరం పెట్టాలి అనుకుంటున్నా పెట్టలేకపోతుంది. అతను తన మీద చూపించే ప్రేమ, అభిమానం, కేరింగ్, ప్రతి ఎమోషన్ ఆమెని కట్టిపడేస్తుంటే తనకి తెలియకుండానే అతనికి ఈజీగా లొంగిపోతుంది అతుల్య. అతుల్య ప్రశ్నకి శక్తి నవ్వుతూ, తప్పకుండా వస్తాను బంగారం, రేపు నీకొక సర్ప్రైజ్ ఉంది, ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు అని ఆమె నుదుటిన జుంబించి బాయ్ బంగారం అంటూ అక్కడి నుండి కదిలాడు శక్తి. శక్తి చెప్పిన ఆ సర్ప్రైజ్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.